వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిందా, లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట ఇచ్చి ఆ మాట తప్పినటువంటి కూటమి పార్టీ ఓడిందా, లేకపోతే ఈ మోసగాడైన చంద్రబాబు నాయుడు నమ్మి ఓట్లు వేసినటువంటి ఈ ప్రజలు ఓడినారా? ఈ రెండో క్వశ్చన్. ఎన్ని మాటలు చెప్తున్నారు? సంవత్సరం క్రితము 50 సంవత్సరాలు నిండితే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. నా ఒక్క ప్రభుత్వ నియోజకవర్గంలోనే 30,000 మంది భయపడినారు. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు నెలకు 12 కోట్ల రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంది. సంవత్సరానికి 150 కోట్ల రూపాయలు ఇప్పటికే ఎగనామని చెప్పినారు. నిరుద్యోగ ప్రతి 3,000 ఇస్తామన్నారు. 3 రాగిన 50 సభ్యులు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 20 ఉద్యోగాలు ఇవ్వకూడదు, పైగా ఉండబడిన ఉద్యోగాలు తీసుకున్నారు. రైతులకు 26,000 రూపాయలు పంట సహాయం ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, మీకు 20,000 ఇస్తామని చెప్పినారు. ₹1 ఇప్పటికీ. అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినారు. ఒక సంవత్సరం ఎగరగొట్టారు, ఈ సంవత్సరం ఇస్తామంటున్నారు. ఎంతమందికి ఇస్తారో, ఎన్ని దఫాలు ఇస్తారో ఆ భగవంతునికే తెలియాలి. బస్సు ఇస్తామన్నారు. ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ పొద్దుటూరు ఎక్కితే ఇచ్చాపురం వరకు వచ్చు అన్నారు. 3 సిలిండర్లు అన్నారు. మీరు వచ్చి మీ ఎమ్మెల్యేలు ఒకసారి విచారించుకోవాలండి. ప్రజలను 100 మంది మహిళలు అడగండి డబ్బులు పన్నాయని. 70 నుంచి 20 మంది మహిళలు డబ్బులు పడలేదని చెప్తారు. 20 నుంచి 30 మంది మాత్రమే డబ్బులు పన్నాయని చెప్తారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అన్నారు. మీరు గెలిచింది ఈ మాటలతో. 18 సంవత్సరాలు మీరు ఆడపిల్లలకు 15,000 ఇస్తామని చెప్పి ఇచ్చినారా మీరు? కరెంటు బిల్లులు పెంచాం, నాణ్యత కలిగిన కరెంట్ ఇస్తామన్నారు. వాసు తడిసి మోపడైతుంది. ఈ వేసవి కాలంలో కరెంటు బిల్లులు ఎంత పెరిగినాయో ఇక్కడ నుండి ఏ మహిళలు అడిగినా సుస్పష్టంగా చెప్తారు. నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తాం, నీరు తీస్తామని చెప్పినారు. ఉప్పు, పప్పు, బెల్లం, కందిపేలు, చింతపండు పెరిగినాయో పెరగలేదో ఒకసారి చంద్రబాబు నాయుడు చెప్పండి. ఫీజు రీయింబర్స్మెంట్ గాలికి వదిలేసినారు. ఆరోగ్యశ్రీని అటకెక్కించినారు. రైతులను హాలిడే చేసినారు. వాళ్లకు పిల్లల పరిస్థితి దారుణం. ఈరోజు ఎంతో మంది బళ్ళు మానుకొని ఇళ్ల ద్వారా పనులు పోతా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళు అలా మానుకొని వేరే చదువు వాచిన పరిస్థితి ఏర్పడింది. విద్యా విధానాన్ని నాశనం చేసినారు, వ్యవసాయాన్ని నాశనం చేసినారు, ఆరోగ్యాన్ని అడగెక్కించినారు. ఇచ్చిన హామీలను అమలుపరచలే. పేదరికమైన కుటుంబాలకు ₹1 కూడా ఆర్థిక సహాయం అందలే. నిరుద్యోగులకి గాలి వదిలేసినారు. ఒక్క ఉద్యోగం లేదు, ఒక్క పరిశ్రమ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. ఏమీ వెళ్ళి చెయ్యా, ఇవన్నీ నిజాలు నేను చెప్పలేదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? సంవత్సర కాలంలో సుపరిపాలన అందించడం, రాష్ట్రాన్ని సస్యశ్యామలం అందించడం, పేదవాళ్ళందరినీ సాగుకారులను చేసినా, నేను సంపద సృష్టించి పేదవాళ్ళకు డబ్బులు పంచినా, అమరావతి నిర్మాణం అయిపోయింది, పోలవరం నీళ్లు అయిపోయినాయి, ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చినాము, పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాము, వ్యవసాయం బ్రహ్మాండం ఉంది. సుపరిపాలన వచ్చింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత. అందుకే రోజు సాయంకాలం ఇళ్ళగా ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టి పటాకులు కాల్చి ఆయుసం చేసుకొని తాగమని చెప్తా ఉన్నారు. సిగ్గుండాలా? ఒక పక్క పేదవాళ్ళకి పచ్చని మెతుకులు, పిడిగుడు మెతుకులు లేక అల్లారిపోతా ఉంటే, రోజులో ₹100 లెక్కలో ఒక పేదవాళ్ళు బాధపడతా ఉంటుంటే మీరు సుపరిపాలన అందించామని చెప్పి ఆయుసం చేసుకొని రంగులు వేసుకొని పండుగ చేసుకోవాలంటారా? కొంచెం ఇందుకు జ్ఞానం ఉందా? మీరు చేసిన ఈ మోసానికి, కూటమి ప్రభుత్వం చేసిన ఈ మోసానికి, ఈ వెన్నుపోటుకు, ఈ మహిళల యొక్క ఆగ్రహావేశాలకు ఒక్కనాటి మీకు తప్పకుండా కూటమికి ఈ వెన్నుపోటుకు పర్యవసానమే వెన్నుపోటు రాగద కూటమి ప్రభుత్వానికి, పార్టీకి.